ప్రైజ్ లార్డ్. ప్రభువునందు ప్రియులరా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు, షలోం తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు గడిచిన కాలంలో నుండి మనలను కాపాడి మరొక దినములోనికి నడిపించిన విధానమునకై దేవునికి స్తుతి స్తోత్రములు కలుగును గాక. ప్రియులరా, ఈరోజు నా ప్రార్థన గదిలో ఉన్నప్పుడు నేను ప్రేరేపితుడనై కొంతమంది కోసం ప్రార్థన చేయాలని ఈ రీతిగా మీ ముందుకు వచ్చాను. ఈరోజు ఎందరైతే సంతానము లేక బాధపడుతూ ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. మీలో చాలా మంది సంతానం లేదు అని యాండ్ల తరబడి కృంగిపోతూ బాధపడుతూ ఉన్నారు. మన మందిరానికి కూడా చాలా మంది వస్తూ ఉన్నారు. 20 ఏండ్ల నుండి సంతానం లేక బాధపడేవారు, 15 సంవత్సరాల నుండి సంతానం లేక బాధపడేవారు, 10 ఏండ్లు, 7 ఏండ్లు, 9 ఏండ్లు, ఇలా చాలా మంది మందిరానికి వచ్చారు. అయితే దేవుడు ఈ శాలకు రాగా దేవుడు ఎన్నో అద్భుతాలు వారి పట్ల చేసి 15 ఏండ్ల నుండి సంతానం లేని వారికి, 7 ఏండ్ల నుండి సంతానం లేని వారికి, 10 ఏండ్ల నుండి సంతానం లేని వారికి, 9 ఏండ్ల నుండి సంతానం లేని వారికి, 4 సంవత్సరాల నుండి సంతానం లేని వారికి సంతానం ఇచ్చి వాళ్ళ గర్భాలను తెరిచి కుమారులను కుమార్తెలను దేవుడు దయచేశారు. అందుకే ఈరోజు నేను ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంతానం లేని వారి కోసం, బాధపడుతూ కృంగిపోతున్నటువంటి వారి కోసం, మాకు పిల్లలు కావాలి అని ఎక్కడెక్కడో తిరుగుతున్నటువంటి వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేసి వారిని ఆశీర్వదించాలి అనుకుంటున్నాను. బిడ్డలారా, మీరు ఖచ్చితంగా సంతానం లేక బాధపడుతున్నటువంటి వారైతే ఈ ప్రార్థనలో నాతో కలిసి పాల్గొనండి. ఖచ్చితంగా దేవుడు ఓ గొప్ప అద్భుతం మీ పట్ల జరిగిస్తాడు. ఈ ప్రార్థన చేయక ముందు ఓ పాట పాడుకొని ఈ ప్రార్థనలోకి సాగిపోతాం. అందరు నాతో కలిసి పాడండి, దేవుణ్ణి ఆరాధించండి. ప్రభువుకి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు క్రిస్మస్ మాసంలో ఉన్నాం కనుక క్రిస్మస్ గీతాన్ని పాడుకుందాం. నేను రోజు ఈ రీతిగా లైవ్ లోకి వస్తాను. ప్రతిరోజు ఒక సమస్య కోసం ప్రార్థన చేస్తాను. సిద్ధపడండి. ఖచ్చితంగా మనమంతా దేవుణ్ణి ఆరాధిద్దాం. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ప్రభు సన్నిధిలో నా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన గదిలో మీకోసం గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తాను. ఖచ్చితంగా ఈ ప్రార్థనలో మీరు పాలి భాగస్తులు కండి. విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేయించుకోండి. ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తారు. రండి, ఓ పాట పాడదాం, క్రిస్మస్ గీతం. యేసయ్యను నమ్ముకుంటే ఎన్నెలో ఎన్నెలా, ఆ స్వామిని కొలుసుకుంటే బ్రతుకంతా ఎన్నెలా. ఎన్నెల్లో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా, ఎన్నెల్లో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా. యేసయ్యను నమ్ముకుంటే, యేసయ్యను నమ్ముకుంటే, ఆ స్వామిని కొలుసుకుంటే బ్రతుకంతా ఎన్నెలా. ఎన్నెల్లో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా. పరలోకం నుండి దొర నరలోకం వచ్చిండు, పరలోకం నుండి దొర నరలోకం వచ్చిండు. మన చీకటి బ్రతుకుల్లో మన చీకటి బ్రతుకుల్లో వెలుతురే తెచ్చిండు. ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో ఎన్నెలా, ఎన్నెలో ఎన్నెలా, కన్నుల్లో
ఎన్నెలా సంత చేరినోళ్ళకంత సింతలన్నీ బాపినట సంత చేరినోళ్ళకంత చింతలన్నీ బాపెనంట ఎంతటి రోగాలైనా ఎంతటి రోగాలైనా చిటికలో తీసేసేనంట ఎన్నెల్లో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా స్వర్గానికి దారి చూపాడుగు పెట్టే భూమి పైన స్వర్గానికి దారి చూపాడుగు పెట్టే భూమి మీద మరణానికి బుద్ధి చెప్పా మరణానికి బుద్ధి చెప్ప కన్ను మోస సిలువ మీద ఎన్నెల్లో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా సక్కనైన మోము చూడ సిక్కులన్నీ తీరిపోవు సక్కనైన మోము చూడ సిక్కులన్నీ తీరిపోవు మక్కువతో శరణు వేడా మక్కువతో శరణు వేడ బ్రతుకంతా మనలు కాయం ఎన్నెల్లో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా యేసయ్యను నమ్ముకుంటే యేసయ్యను నమ్ముకుంటే నా స్వామిని కొలుసుకుంటే బ్రతుకంతా ఎన్నెలా ఎన్నెల్లో ఎన్నెలా కన్నుల్లో వెన్నెలా ఎన్నెలో ఎన్నెలా కన్నుల్లో ఎన్నెలా బోలో యేసు మహారాజుకి దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, దేవుడు శక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మన చిక్కుల్లో నుండి, కష్టాల్లో నుండి, బాధల్లో నుండి, శోధనలో నుండి, ఇబ్బందుల్లో నుండే ఓకే విడిచిపెట్టి వెళ్ళే దేవుడు కాదు. ఆయన శక్తి కలిగిన దేవుడు. నేను మీకు ఒక విషయాన్ని తెలియజేయాలి అని ఆశపడుతున్నాను. ఆస్ట్రేలియా ప్రాంతంలో వేరే దేశం నుండి ఓ 10-12 మంది ఆ విధంగా ఎడారి ప్రాంతంలో నడుచుకుంటూ పోతున్నారట. నడుచుకుంటూ పోతూ ఉన్నప్పుడు వాళ్ళకి ఓ పెద్ద కొండ వచ్చింది. ఆ కొండ చివరి భాగంలో నిలబడ్డారు వాళ్ళు. అది ఎలా అంటే, కొండను దాటాలంటే అక్కడ పెద్ద లోయ ఉంది, పెద్ద గుంత. లోపలికి వెళ్ళడానికి కూడా, దాంట్లోకి దిగాలంటే కూడా చాలా లోతైనటువంటి కొండ. అక్కడికి వెళ్ళాలంటే చాలా ప్రాబ్లమ్స్, ఇంకా చచ్చిపోతారు వాళ్ళు, బ్రతకరుగా. అలాంటి కొండ చాలా చివరి భాగంలో
ఆ కొండ ప్రాంతంలో నడుచుకుంటూ జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ గ్రూపును నడిపిస్తున్నటువంటి ఓ ఆయనకి కొండలో, అంటే ఆ కొండ మధ్య భాగంలో ఆ బండ నైస్గా ఉంది. బండ అది. ఆ బండలో నుండి ఒక చెట్టు మొక్క బయటకు వచ్చింది. అంటే ఒక చెట్టు మలసింది. భూమిలో మలిస్తే అది భూమిలో నుండి ఖచ్చితంగా భూమికి సారం ఉంటుంది కాబట్టి, అది మట్టి కాబట్టి ఖచ్చితంగా ఏ విత్తనాన్నైనా అది మొలకెత్తేటట్లు చేస్తుంది. కానీ అది ఇక్కడ బండ, అది నైస్గా ఉండే బండ. ఆ బండలో ఓ మొక్క పుట్టింది. ఆ బండలో నుండి వచ్చినటువంటి ఆ చెట్టు మొక్కను చూసి ఆ యజమాని, ఆ 11 మందికి యజమానిగా ఉన్నటువంటి ఆయన, ఒరే ఆ మొక్క చాలా విలువైనటువంటి మొక్కగా, విచిత్రమైనటువంటి మొక్కగా కనిపిస్తుంది కాబట్టి మీలో ఎవరైనా దిగండ్రా, దాన్ని తీసుకొని రండి, ఆ యొక్క మొక్కను తీసుకొని రండి, ఆ చెట్టును పీక్కొని రండి అని చెప్పారు. అప్పుడు ఆ వెనక ఉన్నటువంటి ఆ 10 మంది నేను పోను అన్నారు. ఎందుకు నేను పోను అన్నారంటే అక్కడికి అంత భయంకరంగా ఉంది ఆ ప్లేస్. లోయ, కిందకి దిగితే బయటకు వస్తామనేది కూడా నమ్మకం లేదు, అంత భయంకరంగా. ఒరే మేము ఇంతమంది ఉన్నాం కదా, మేము కాపాడగలుగుతాం, వెళ్ళు అని అందరికి ఒక్కొక్కరికి చెప్తున్నాడు. ఏ ఒక్కరు కూడా ఆ యజమాని మాట వినట్లేదు. అంతలో ఒక బాబు నడుచుకుంటూ వస్తాడు. ఒక బాబు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఆ బాబును చూచి పిలిచి ఒరే నీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చేస్తాను, నువ్వు ఒక పని చేస్తావా? ఏంటి? ఏం లేదు, అదిగో ఆ రాయిని తొంగి చూడన్నాడు. అలా తొంగి చూస్తే ఒక చెట్టు మొక్క వచ్చింది కదా, ఆ మొక్కను తీసుకొని రావాలి, నీకెంత డబ్బు కావాలంటే ఇస్తాను అన్నాడు. దాన్ని ఏ విధంగా తీసుకొని రావాలి? అది పెద్ద లోయ, పడిపోతే చచ్చిపోతారన్నాడు. రే నీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మేము ఎంతమంది ఉన్నాం, మా 11 మంది ఉన్నాం, 12 మంది ఉన్నాం, మేము నిన్ను కాపాడగలుగుతాం. ఎలా కాపాడుతారు? ఎలా లేదు, పెద్ద తాడు కడతాం, తాడు చివరి భాగంలో నువ్వు పట్టుకో, నిదానంగా కిందకి దిగు, గట్టిగా పట్టుకో, ఆ మొక్క తీసుకొచ్చినప్పుడు మేము 12 మంది ఉన్నాం కాబట్టి బయటికి లాగుతాం, నిన్ను బయటికి తీస్తామన్నా. ఆ బాబు అన్నాడు, నో నేను పోను అన్నాడు. రే నీకు డబ్బులు ఇస్తాం రా, నీకెంత డబ్బు కావాలన్నా ఇస్తాం, నువ్వు వెళ్ళు, ఆ మొక్క తీసుకుని రా, ఆ మొలిచినటువంటి ఆ మొక్కను తీసుకుని రా. నేను పోను. ఒరే నువ్వు పోలేకపోవడానికి, ఆ చెట్టు మొక్కని తీసుకొని రాకపోవడానికి గల కారణం చెప్పరా అన్నాడు. నేను మీరు పట్టుకుంటే పోను గాని, అదిగో అక్కడ కనిపిస్తున్నాడా అని వాళ్ళ తండ్రిని చూపించాడు. దూరంలో నుండి ఆ తండ్రి పనిచేస్తున్నాడు. అదిగో ఆయన ఈ తాడు పట్టుకుంటే నేను ఖచ్చితంగా దిగుతాను అన్నాడు. ఒరే 12 మంది ఉన్నాం, అదిగో అక్కడ కనిపిస్తున్న ఆయన ఎవరు? మా డాడీ. మీ డాడీ చూస్తావా, బక్క చిక్కిపోయాడు, చాలా బక్కగున్నాడు. ఆ వ్యక్తి మీద అంత అపారమైనటువంటి విశ్వాసం ఎందుకు? మేము 12 మందిరా, ఒకరు కాదు, ఇద్దరు కాదు, మీ నాయన బలాఢ్యుడు కూడా కాదు, చాలా బక్క పీసోడు, ఆ వ్యక్తి నిన్ను ఏ విధంగా కాపాడగలుగుతాడు అంటే ఆ బాబు అన్నాడట, మీరెవరో కూడా నాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నన్ను కన్న నా తండ్రి. ఒకవేళ నేను దిగిపోయాననుకో, నేను ఒకవేళ జారిపోయే పరిస్థితిలో ఉంటే నా కోసం తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా నా కోసం దిగడానికి కూడా సిద్ధం ఆ తండ్రి. కానీ మీరు అలా ఉన్నారు అన్నాడు. దీన్ని ఎందుకు చెప్పానంటే ప్రియులారా, ఈరోజు చాలా సార్లు నువ్వు మనుషులను నమ్ముకుంటున్నావు, మనుషుల మీద ఆధారపడుతూ ఉన్నావు. మనుషులు ఏదో చేస్తారనో, మనుషులు ఏదో జరిగిస్తారనో, మనుషుల మీద ఆధారపడి మనుషులే శాశ్వతం, వాళ్ళని నమ్ముకుంటే ఏదైనా సాధ్యం అన్నట్లుగా మనుషుల మీద ఆధారపడి వాళ్ళని నమ్ముకొని ముందుకెళ్ళిపోతున్నావేమో. ప్రియులారా, నీవు మనుషులను కాదు నమ్ముకునేది, ప్రభువుని నమ్ముకో. ప్రభువు మీద ఆధారపడు. ఆ బక్క సిక్కిపోయినటువంటి ఆ తండ్రి మీద ఆ చిన్న బాలుడు ఏ విధంగా ఆధారపడ్డాడో, నిన్ను నన్ను కన్నా మన దేవుడు బక్క సిక్కిపోయినటువంటి దేవుడు కాదు, బలాఢ్యుడైన దేవుడు.
ఎంతమంది విరోధంగా నీ పైకి లేచిన, ఎంతమంది శత్రువులుగా తయారైన నీ దేవుడు బలాఢ్యుడు. ఖచ్చితంగా వాళ్ళందరినీ జయించే శక్తి నీ దేవునికి ఉంది. జయింపజేస్తాడు నిన్ను. మనుషుల మీద ఆధారపడద్దు, మనుషులను నమ్ముకునవద్దు, మనుషులను నమ్ముకుని మోసపోవద్దు. ఎందుకో తెలుసా? మనుషులు నీకు మాటిచ్చి మధ్యలో మోసం చేసి అయ్యో మా వల్ల కాదు అని చెప్పి చేతులెత్తే వాళ్ళు కూడా భూమి మీద చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు మాట ఇచ్చాడంటే, దేవుడు వాగ్దానం చేశాడంటే, ఆ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చేంత వరకు ఆయన ఊరుకుండే దేవుడు కాదు. ఆయన ఊరుకుండే దేవుడు కాదు. నీ పట్ల గొప్ప అద్భుతం చేస్తాడు. మనుషుల మీద ఆధారపడ్డావా? మనుషులు ఏదో చేస్తారు నా జీవితంలో, ఏదో ఒక అద్భుతం చేస్తారని మనుషులు నమ్ముకుని ముందుకు సాగిపోతున్నావా? ప్రియ బిడ్డ, మనుషులను కాదు నువ్వు నమ్మవలసింది. నిన్ను కన్ని, నీ కోసం ప్రాణమిచ్చి, నీ కోసం తన రక్తాన్నంత దారపోసి నీ పైన అపారమైన ప్రేమ పెట్టుకున్నాడే ఆ ప్రభువుని నమ్ము. నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. ఈరోజు సంతానం లేక బాధపడుతున్నావా? అక్కడికి వెళ్తే ఏదో జరుగుతుంది, ఆ హాస్పిటల్కి వెళ్తే ఏదో జరుగుతుందని తిరిగి 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 వేసారిపోయామా? భయపడుతుంది. నీ జీవితంలో నమ్మదగిన దేవుడు ఓ గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. అది ఈ రాత్రి కాలంలో నీ దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అందుకే సంతానం లేని వారు ఎందరైతే ఉన్నారో నేను మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. పవిత్రుడా నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. బలమైన దేవ, బలమైన దేవ, కడుపు మీద చేయి పెట్టుకోండి. సంతానం లేక బాధపడుతున్నటువంటి వారు కడుపు మీద మీ చేయి పట్టుకోండి. ఒక చెయ్యి ప్రభు వైపు పెట్టి ఒక చెయ్యి కడుపు మీద పెట్టుకోండి. నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా నీకు స్తోత్రాలయ్యా. దయగలిగిన దేవా, దయచూపేనాదా నీకే స్తుతి నాయన. గొప్ప దేవా, గొప్ప రాజా నీకు నమస్కారాలు ప్రభా. ఇదిగో నైనా నీ బిడ్డలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఎందరైతే సంతానం లేక బాధపడుతూ ఉన్నారో, ఎందరైతే నైనా గర్భము లేక ఏడుస్తూ కృంగిపోతూ ఉన్నారో, ఇదిగో మాకంటే పెళ్లి వెనుకైనటువంటి వారికి పిల్లలు కలిగారు, మరి మేమేం తప్పు చేస్తాం, మాకెందుకు దేవుడు ఇవ్వట్లేదని బాధపడుతూ ఉన్నారు ప్రభా. వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం చేయండి అయ్యా. వాళ్ళ గర్భాలను తెరవండి ప్రభా. రాహేలు గర్భం తెరిచినట్లే, హన్నా గర్భం తెరిచినట్లే, షారా గర్భం తెరిచినట్లే, రిబ్కా గర్భం తెరిచినట్లే, ఇదిగో యేసుక్రీస్తు నామమున వీళ్ళ గర్భాలను తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. నీకే స్తోత్రాలు, రాజ్యానికే స్తోత్రాలు. నీ కృప చూపించండి అయ్యా, నీ కృప చూపించండి అయ్యా. బలమైన దేవానికి స్తోత్రాలయ్యా. వారిని తాకుమని ప్రార్థన చేస్తున్నానయ్యా. వారి గర్భాలను ముట్టుమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా నీకే స్తుతి స్తోత్రాలు. ఓ దేవానికే స్తుతి స్తోత్రాలు నైనా. వాళ్ళు బలమైనటువంటి సాక్ష్యము అందించేటట్లుగా, బలమైనటువంటి సాక్షులుగా సిద్ధము చేయమని ప్రార్థన చేస్తున్నాను యేసు నామమున. దేవా గర్భాన్ని యేసు నామమున ముట్టండి నైనా. పిసిఓడి ప్రాబ్లం యేసు నామమున తొలగిపోవునుగాక. ఏ డాక్టర్ అయితే నీవు కనలేవు, నీ గర్భసంచి చిన్నగా ఉంది, నీవు కనలేవు, నీవు గర్భం ధరించడం చాలా కష్టమని ఎందరైతే చెప్పారు, ఏ డాక్టర్ అయితే చెప్పాడు, ఆ డాక్టర్ చెప్పాలి ఈ అద్భుతం ఎలా జరిగింది అని. అవును దేవా, నీవేమైనా చేయగలవు ప్రభా. జీవితాన్ని మార్చేవాడు నైనా, కార్యము జరిగించువాడు, నీకు సమస్తం సాధ్యం. అందుకే ప్రార్థన చేస్తూ నిన్ను మాత్రమే అడుగుతున్నాను. నీ సన్నిధిలో మొర్రపెడుతూ నిన్ను మాత్రమే వేడుకుంటున్నాను. ఈ బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను దేవా. ప్రత్యేకంగా వీరి క్షేమం కొరకు, వీరి గర్భం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను యేసు నామమున. ఇప్పుడే వీరు గర్భాలు నైనా సంతానం పొందుకొందురుగాక. మూయబడిన గర్భాలు తెరవబడునుగాక యేసు నామమున. యేసు నామమున తెరవబడునుగాక. దేవాని కృప చూపండి అయ్యా. కన్నీళ్లను తొలగించండి, కన్నీళ్లను తీసివేయండి. నవ్వును దయచేయండి, నవ్వును దయచేయండి, నవ్వును దయచేయండి, చిరునవ్వును దయచేయండి ప్రభా. షారా జీవితంలో నవ్వును దయచేసినట్లే ఇదిగో ఈ బిడ్డల జీవితంలో ఓ నవ్వు కావాలి.
దేవా, గర్భం లేని వారికి, సంతానము లేక బాధపడుతున్నటువంటి వారికి ఇప్పుడే మీరు తాకండి. వాళ్ళ గర్భాలు తెరవండి, వారిని ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, బలపరచండి. నీ కృప, నీ క్షేమము చేత నింపమని, తాకుమని, అద్భుతాలు చేయమని, తోడుగా ఉండమని యేసుక్రీస్తు నామమున అడుగుచు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, భయపడద్దు. దేవుడు మీ జీవితంలో గొప్ప అద్భుతం చేశారు. మీలో సంతానం కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. మరొక్కసారి నేను మీకోసం ప్రార్థన చేస్తాను. భయపడద్దు. దేవుడి నీ జీవితంలో అద్భుతం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి వారులారా, ప్రతిరోజు ఈ టైంకి నేను వీడియో అప్లోడ్ చేస్తాను. ప్రతిరోజు కొన్ని సమస్యల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఖచ్చితంగా మీరంతా ఈ లైవ్ కార్యక్రమాల్లో యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మీరు అందరికీ షేర్ చేయండి. తెలియనటువంటి వారికి చెప్పండి. మీకు కలిగిన ప్రతి బాధలో నుండి ప్రభువు విడుదల దయచేస్తారు. అదే రీతిగా ప్రతి గురువారం రాయచూరు పట్టణంలో ఉపవాస ప్రార్థన, స్వస్థత ఆరాధన కూడికలు జరుగుతాయి. అనేక ప్రజలు వస్తారు. అనేక రోగాల చేత, దురాత్మ శక్తుల చేత పీడింపబడుతున్నటువంటి వారికి ప్రభు విడుదల దయచేశారు. ఎన్నో సాక్షులు గడ్డలు కరిగించారు. కిడ్నీ సమస్యలు, దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి వారు ఎన్నో 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 భయంకరమైనటువంటి సమస్యల్లో నుండి ప్రభు విడుదల దయచేశారు. మీకు ఎటువంటి అలాంటి సమస్యలు, ఇబ్బందులు ఏమైనా ఉంటే మీరు కూడా రండి. మనమంతా కలిసి ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. శక్తి కలిగినటువంటి దేవుని వాక్యం, ఆత్మతో కూడినటువంటి ఆరాధన క్రైస్ట్ వర్షిప్ హోలీ టెంపుల్ రాయచూరు పట్టణంలో జరుగుతుంది. మిస్ కావద్దు. తెలియనటువంటి వారికి కూడా తెలియచేయండి. రేపటి కాలంలో కూడా కొన్ని సమస్యల కోసం దేవుడు నా ప్రార్థన గదిలో ఏదైతే ప్రేరేపణ, దేనికోసమైతే ప్రార్థన చేయాలి అని ప్రేరేపణ కలిగిస్తాడో వాటి కోసం ప్రార్థన చేస్తాను. ప్రతిరోజు వీక్షించండి, ప్రతిరోజు చూడండి. మీకు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఫోన్ చేసి కూడా ప్రార్థన చేసుకోండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి బలపరచును గాక. మర్చిపోవద్దండి. అందరికీ షాలోమ్. అందరికీ షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యు.